పిల్లలు అన్నారు, సార్ మమ్మల్ని మా టీచర్లు కొడుతున్నారు అని. అదే ఎందుకు కొడుతురా, టీచర్లు ఎందుకు కొడుతున్నారు? ఇవాళ కాలంలో టీచర్లు కొట్టేది ఎక్కడిది అని అంటే, హోంవర్క్ చేస్తలేం సార్. హోంవర్క్ ఎందుకు చేస్తలేరా, మరి చేసుకోవచ్చు కదా. బడికి పోయి మేము అటు ఇటు వచ్చే వరకు చీకటి అవుతుంది సార్. పొద్దుగా లేచే వరకు మా అమ్మోళ్ళు పనులకు పోతారు, మేము తయారై మళ్ళీ బడికి పోవాలి. ఎందుకు మరి రాత్రి మీరు కూర్చొని మాకు కరెంటు లేదు కదా సార్ అన్నాడు. అసలు మాకైతే ఏం చేయాలో అర్థం కాలే రఘు. మేమైతే అసలు షాక్ అయినాం. ఏంది మనుషులా, నీకు అడవిలో పోతే జంతువులను రక్షించేందుకు జంతువులకు నీళ్లు పెడుతున్నారు, వాటికి స్థావరాలు మంచిగా జరగడానికి అడవిలలో చేస్తారు. ఈ మనుషుల పరిస్థితి మంచి నీళ్లు కూడా కదే. ఇంకా వాటి గురించి నెలకు 200, 300, 100, 150 ఇస్తే దాని పక్కకు సున్నాలు యాడ్ చేసి కేసులు పెట్టేందుకు మీరు మనుషులారా అయ్యా? అసలు చీనీ అమ్మ, ఇంత దరిద్రం అంటే ఇది. గవాలనా గివిలనా? ఏం తెలంగాణ గుడ్డు పోయిందా? 60 కాకపోతే 600 ఎకరాలు ఇంద్రా నాయన. పేదోళ్ళు బుచ్చడు మంది ఉన్నారు కదా, వాళ్ళు రెక్కాడితే డొక్కాడనటువంటి కుటుంబాలను తీసుకొని 13 మందిని 100 రోజుల పైన జైళ్లలో ఉండు అనేది చాలా అవమానకరమైన అంశం ఇది.